This is Krish, మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DEVOPS, తెలుగు Linux రేటింగ్ అడ్మిన్. సో డేటాబేస్ CI&CD గురించి తెలుసుకోబోతున్నాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. సో దీని గురించి మనకి పూర్తిగా అవగాహన ఉంది. సో ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ మనం ముందు చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనకి అప్లికేషన్లోను డేటాబేస్లోను ఈ విధంగా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్కి డేటాబేస్కి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. సో ఇక్కడ అప్లికేషన్లో సేవ్ చేసిందే డేటాబేస్లో సేవ్ అవుతుంది, ఇచ్చిన డేటాయే డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఈ అప్లికేషన్ అనేది జస్ట్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. దీనిలో ఇచ్చిన డేటా అనేది డేటాబేస్లో సేవ్ అవుతుంది, అది ముందే మనకు తెలుసు. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ విధంగా కమిట్ టు వ్యాలిడేషన్ అని, సో బిల్డ్ ఆర్టిఫాక్ట్, సో ఆటోమేట్ డిప్లాయ్. సో ఈ విధంగా బిల్డ్ ఆర్టిఫాక్ట్ అనేటివి తయారవుతాయి అనమాట. సో డిప్లాయ్ అనేది జరుగుతుంది. సో ఇది పలుమార్లు చెప్పుకున్నాను. సో డేటాబేస్లో కూడా ఈ విధంగా చూసినట్లయితే మనకి మాన్యువల్గా చేసిన వల్ల కొన్ని బ్యారియర్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆటోమేషన్ వచ్చినందువల్ల మనకి CI&CD కూడా అత్యంత సులువుగా జరగడం జరిగింది. సులువుగా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో డిఫరెంట్ టూల్స్ అనేవి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో కమిట్ కోసం గిట్ కానీ, SVN కానీ, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కానీ ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ డేటాబేస్ అండ్ అప్లికేషను సింక్ అయి ఒకే టూల్స్ని ఉపయోగించడం ద్వారా టైం కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీని ద్వారా అప్లికేషన్ అనేది ఫాస్ట్గా, యాక్యురేట్గా డిప్లాయ్ అవుతుంది. సో ప్రొడక్షన్లో డిప్లాయ్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ వ్యాలిడేట్ చూసినట్లయితే జెన్కిన్స్, అదేవిధంగా డాటికల్ ఉపయోగిస్తాము. సో బిల్డ్కి ఆర్టిఫాక్ట్స్ మనకి ముందే తెలుసు, చెప్పుకున్నాము. బిల్డ్ టూల్స్ ఉపయోగిస్తామని, IBM టూల్ అని డిఫరెంట్. సో అదేవిధంగా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ కోసం, ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ నథింగ్ బట్ ప్రొడక్షన్లో మనం ఉన్నటువంటి బిల్డ్ ఆర్టిఫాక్ట్ అనేది ప్రొడక్షన్లో డిఫరెంట్ టెస్ట్స్ ఉపయోగించుకునే అప్లికేషన్ అనేది పూర్తయిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్, అదేవిధంగా సిస్టమ్ టెస్టింగ్, ఈ విధంగా అన్నీ పూర్తి చేసుకొని మనకి డిప్లాయ్మెంట్ అవ్వడమే డిప్లాయ్మెంట్లోకి ప్రొడక్షన్లోకి వేస్తాం, దాన్ని డిప్లాయ్మెంట్ అంటాము. సో ఇక్కడ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయ్యేదానికి టూల్స్ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అప్లికేషన్ రిలీజ్ ఆటోమేషన్ అని, డేటాబేస్ రిలీజ్ ఆటోమేషన్ అని అంటున్నాం. సో అవి ఒకే దగ్గర సింక్ అవ్వడం ద్వారా మనకి టైం కన్జంప్షన్ టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి అత్యంత విలువైన అప్లికేషన్స్ అన్నవి విత్ ఇన్ అవర్స్లో కావచ్చు, విత్ ఇన్ డేస్లో కావచ్చు, టార్గెట్ని బట్టి మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.